కావలసినంత బ్యాక్గ్రౌండ్, చేయాలన్న తపన, నిరూపించుకోవాలని లక్ష్యం, ఇలా ఎన్ని ఉన్నా ఒక్కోసారి సక్సెస్ దోబూచులాడుతూనే ఉంటుంది. ప్రస్తుతం మన కళ్యాణ్ రామ్ పరిస్థితి అలాగే ఉంది. వరుస ఫ్లాప్లని ఈ సినిమా మరిపిస్తుందని భారీ ఆశలే పెట్టుకున్నాడు. కానీ ఊహించని విధంగా బోల్తా పడడంతో ప్రెస్టీజియస్గా బింబిసారాన్ని లైన్లో పెడదామనుకున్న కళ్యాణ్ రామ్ ఇదిగో ఇలా మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. చిన్న సినిమాలు చెయ్యలేడు, అలాగని పెద్ద సినిమాలు దగ్గరగా రాలేవు. దీంతో మీడియం మూవీస్తోనే టాప్ లీగ్లోకి వెళ్లాలన్న కళ్యాణ్ రామ్ ఆశలన్నీ ఎప్పటికప్పుడు కూలిపోతూనే ఉన్నాయి. అప్పుడెప్పుడో అతనొక్కడే అంటూ ఓ హిట్ కొట్టాడు. మళ్ళీ పుష్కర కాలానికి పటాస్తో మరోసారి సక్సెస్ రుచి చూశాడు. ఇక ఆ తర్వాత మొన్నటికి మొన్న వచ్చిన బింబిసారాతో కాస్త లైమ్ లైట్ లోకి వచ్చాడు. దాదాపు 20 ఏళ్ల కెరియర్లో సాలిడ్ సక్సెస్లంటూ చెప్పుకునే సినిమాలు కేవలం 3 అంటే 3. అయితే సినిమాల విషయంలో కళ్యాణ్ రామ్ చేయాల్సినంత చేసినా జడ్జ్మెంట్ లోపమో లేక దర్శకుల తప్పిదమో కానీ సక్సెస్ కి కళ్యాణ్ రామ్ మధ్య దూరం మాత్రం బాగా పెరిగిపోయింది. ఓం హరే రామ్ అంటూ విభిన్న సినిమాలు చేసినా అదే పరిస్థితి. అయినా బాక్సాఫీస్ పై ఈ నందమూరి వారి అటాక్ ఆగకపోవటం మెచ్చుకోతగ్గ విషయం. ఇక ఎట్టి పరిస్థితుల్లో అర్జున్ సన్నాఫ్ వైజయంతితో సక్సెస్ ట్రాక్ ఎక్కుతానని, దీంతో మళ్లీ బింబిసారా సీక్వెల్ ని పట్టాలెక్కించాలని ఆశపడ్డా సినిమా అడ్డంగా పోవడంతో 100 కోట్లకి పైగా బడ్జెట్ డిమాండ్ చేస్తున్న బింబిసారా 2ని ఆపాల్సిన పరిస్థితి. దీంతో ఇక అది ఇప్పుడయ్యేలా లేదని క్లారిటీ రావటంతో తాజాగా గిరీశయ్య అనే డైరెక్టర్ కి కళ్యాణ్ రామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అర్జున్ రెడ్డి చిత్రాన్ని తమిళంలో ఆదిత్యవర్మ అనే పేరుతో రీమేక్ చేసిన డైరెక్టరే ఈ గిరీశయ్య. ఇక మెగా హీరో వైష్ణవ్ తేజ్ కి రంగరంగ వైభవంగా అనే ప్లాప్ ని ఇచ్చిన ఈ డైరెక్టర్ ని నమ్మాడంటే ఆశ్చర్యమే. చూడాలి మరి మరో యాక్షన్ డ్రామా అంటూ ఊదరగొడుతున్న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో. For more videos like this, subscribe Big TV channel.